ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి స్వాగతం. నేటి సందేశం కొరకు 3వ కీర్తన 3వ చరణాన్ని చదువుదాం. 3వ కీర్తన 3వ చరణము. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఇది దావీదు యొక్క కీర్తన. ఈ కీర్తన వృత్తాంతము మనం చూసినప్పుడు శీర్షికలో రాయబడుతూ ఉంటుంది. తన కుమారుడైన అబ్షాలోము దావీదును తరుముతూ ఉన్నప్పుడు రాసిన కీర్తన. లోకంలో ఒక మాట మనకు వినిపిస్తూ ఉంటుంది, ముప్పేట దాడి అని పిలుస్తూ ఉంటారు. అంటే 3 వైపుల నుంచి దాడి జరగటం. దావీదు సరిగ్గా అదే స్థితిలో ఉన్నాడు. దావీదు మీద ఇక్కడ 3 రకాలైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా మానసికపరమైన దాడి. ఎలాగంటే తన మీద తిరుగుబాటు చేసింది ఎవరు? తన సొంత కుమారుడు. రెండవ దాడి స్పిరిచువల్ అటాక్, ఆత్మీయమైన దాడి. ఏమని అంటే దావీదుకి ఇక దేవుని యొద్ద నుండి ఏ విధమైన సహాయము దొరకదు అని అనేక మంది చెబుతూ ఉన్నారు. అలాగే ఫిజికల్ అటాక్, భౌతికపరమైన దాడి. దావీదుని చంపి ఆ స్థానం నుండి తప్పించి అబ్షాలోమును రాజుగా చేయాలని వారి కోరిక. ఈ విధంగా 3 దాడుల మధ్య దావీదు ఈ కీర్తన రాస్తూ, ఇదిగో నేను మానసికపరమైన, భౌతికపరమైన, ఆత్మీయకరమైన దాడులను ఎదుర్కొంటున్నప్పటికీ దేవా, నీవే నా కేడము. ఈ కేడము అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకోసము అన్నట్లయితే దాడులన్నీ కూడా బాణాల వలె దావీదును సంధిస్తూ ఉన్న సమయంలో ఆ బాణాలను తప్పించేది ఏమిటి అంటే దేవుడే. ఎవరు అంటే దేవుడే. ఆయనే కేడముగా ఉండి ఈ వస్తున్న దాడులన్నిటి నుండి కూడా దావీదును తప్పిస్తాడు. దావీదు అంటున్నాడు కదా, నా తల ఎత్తువాడవు నీవే. ఒకవేళ తల దించుకున్నట్లయితే అది అవమానానికి, అపజయానికి గుర్తు. ఒకవేళ తల ఎత్తబడినట్లయితే అది విజయానికి, విడుదలకు, విమోచనకు గుర్తు. ఇక్కడ దావీదు తన సామర్థ్యం మీద, తన బలం మీద, తన ప్రతిభా పాఠవాల మీద లేదా తన యొక్క సామర్థ్యం మీద ఆనుకొనలేదు, కానీ దేవుణ్ణే ఆధారంగా చేసుకుని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలా సమయాల్లో ఇటువంటి దాడులు మనము ఎదుర్కొంటూ ఉంటాం. ఒకే సమయంలో మానసికపరమైన ఆందోళనలు, భౌతికపరమైన అనారోగ్యాలు, అలాగే ఆత్మీయ పరమైన ఆందోళనలు మనకు కలిగి వాటి వలన మనము ఇటువంటి స్థితిలో దిగజారిన ఋతులో మనము కనిపిస్తూ ఉంటాం. అయితే దావీదు చెప్పినట్లుగా ఒకవేళ దేవుణ్ణి కనుక మనం ఆధారంగా చేసుకున్నట్లయితే అలనాడు ఎలాగైతే దావీదు తల ఎత్తి దేవుడు నిలవబెట్టాడో మన తల ఎత్తువాడు కూడా ఆయనే. కాబట్టి ప్రియులరా, మీరు ఎటువంటి శోధన గుండా వెళ్ళవచ్చు, లేకపోతే మీ మీద ఏ దాడి జరిగినప్పటికీ కూడా దేవుణ్ణి కనుక కేడముగా చేసుకున్నట్లయితే తప్పక ఆయన మీ తల ఎత్తును. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, దావీదు యొక్క అనుభవం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభువా, నీవే మాకు కేడము, నీవే మాకు అతిశయాస్పదము, అన్నిటికీ మించి మా తల ఎత్తువాడవు నీవే అని మేము నేర్చుకున్నాం. నాయన, ఎటువంటి దాడుల గుండా మేము వెళ్తూ ఉన్నప్పటికీ నిన్ను ఆశ్రయించినట్లయితే వాటి నుండి విడిపించి మాకు విజయం ఇచ్చి మా తల ఎత్తువానుగా మీరున్నారు. అందుని బట్టి స్తోత్రాలు. మా ప్రియుల యొక్క స్థితి నుంచి వారిని విడిపించి, ఇదిగో వారు ఏ స్థితిలో అయితే అవమానపరచబడి ఉన్నారో ఆ స్థితిలో నుంచి వారిని లేపి వారి తల ఎత్తుకుని విజయము చేత వారు నింపబడే కృప విస్తారని నమ్మచ్చు. యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుడు తప్పక మీ అవమానాన్ని విజయముగా మార్చునుగాక.